మొదటిది ఏంటంటే కేంద్రంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు తాను ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నాను అనే స్పృహ కూడా లేకుండా మళ్ళీ మూడవసారి కూడా తాను కూడా చక్రవర్తిలాగానే ఉన్నానని చెప్పేసి భావిస్తూ చాలా దూకుడుగా కొన్ని విషయాల్లో వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మతతత్వ ఆలోచనల్ని విడిచిపెట్టకుండా వాటిని కొనసాగిస్తున్నారు. ఈ మధ్యనే ఆయన ఎర్రకోటమై చేసిన ఉపన్యాసం కూడా దాన్ని మనకి వ్యక్తం చేస్తుంది. దీంట్లో రెండు విషయాలు మీకు చెప్తాను. మొదటి, వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని సవరించి కొత్త చేర్పుల్ని మార్పుల్ని చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ మార్పులు చాలా అభ్యంతరకరమైన మార్పులు. ఒకవైపునేమో మతాలు, ఒక మతం దీంట్లో ఇంకో మతస్థులు ఉండకూడదు అని ఒకవైపున చెప్తుంటారు, శబరిమలలో లేకపోతే తిరుపతిలో లేకపోతే. కానీ వక్ఫ్ బోర్డులో మాత్రం ఇతర మతస్థులను కూడా చేర్చి దాన్ని నియంత్రణ చేయాలని చెప్పేసి ప్రయత్నం దీంట్లో చేస్తుంది. అది కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ ద్వంద్వ ప్రమాణాలు ఏమిటని చెప్పేసి అసలైన అభ్యంతరం ఏంటంటే, వక్ఫ్ బోర్డు దయాదాక్షిణ్యాలతో దాన ధర్మాల కోసం ఇచ్చిన ఆస్తుల్ని నియంత్రణ చేసే బోర్డులు. వాటి మీద ప్రభుత్వం నియంత్రణ చేసి ఆ రకంగా వేధించడానికి కొనుక్కోవడం కూడా న్యాయం కాదు. వాళ్ళ అంతర్గతంగా అవినీతి అటువంటివి పాల్పడితే వాళ్ళు ఫిర్యాదులు వచ్చినప్పుడు అప్పుడు ప్రభుత్వం చట్టం ఏం చేయాలని ఆలోచించుకోవడం తప్ప దానికి వక్ఫ్ బోర్డును మార్చాల్సిన అవసరం లేదు. చట్టం ఉన్నాయి. అందుకని ఒక దుర్బుద్ధితోటి ఆ రకంగా చేసి విభజన, కొత్తగా రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, వీటన్నిటిలో ఆ విభజన సృష్టించి పోయినసారి చావుదట్టి కన్నులట్టుపోయాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీటిలో ఆ మత అని ప్రేరేపించి ఓట్లు తెచ్చుకోవాలనే తాపత్రమే దీంట్లో కనపడుతుంది. దీనికి అభ్యంతరం చెప్తుంది. ఇక రెండవ విషయం, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉన్నది. దాంట్లో ఇంకా లోపాలంటే మనం సవరించుకోవచ్చు. దాన్ని మనం కామన్ సివిల్ కోడ్ కూడా అంటాం. ఇప్పుడు ఆ కామన్ సివిల్ కోడ్ని ఇప్పుడు మోడీ గారు స్వయంగానే దాని కమ్యూనల్ సివిల్ కోడ్ అని ఒక మారు పేరు పెట్టారు. ఒక ప్రధానమంత్రి ఆ రకంగా దానికి పేరు పెట్టి మత దురభిప్రాయం రెచ్చగొట్టడానికి ఆయన కొనుక్కోవడం ఎవరో కింది స్థాయిని వాళ్ళు అంతే అర్థం చేసుకోవచ్చు. ఆ రకమైన ప్రధానమంత్రి హోదాగా తగింది కాదు. దేశాన్ని చీరుకు పోకుండా ఐక్యం చేయాల్సిన వ్యక్తి ఆయనే చేర్చడానికి కూడుకుని ఆ రకంగా చేస్తున్నాడు కమ్యూనల్ సివిల్ కోడ్ అని. అలాగే మేము ఈ యూనిఫామ్ సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్ మార్చేస్తామని చెప్పి ఇప్పటికే ఉత్తరాఖండ్లో ఒక సివిల్ కోడ్ తీసుకొచ్చారు. అది ఎంత ప్రమాదకరంగా ఉందో మనం వ్యాఖ్యానాలు వచ్చి అటువంటి పద్ధతి ఉండకూడదు. నేను చెప్తున్నాం, ఖచ్చితంగా వివిధ మతాల్లో ఉండే పర్సనల్ లాస్ని మహిళలకు సానుకూలంగా మార్చేదానికి చర్చలు జరపాలి, అవసరమైన మార్పులు తీసుకురావాలి. ఆ పని చేయడం ప్యాట్రియార్కీ, పురుషాధిక్యం అనేది పర్సనల్ లాస్ లో ఉంటాయి అన్ని మతాలకు సంబంధించిన. ఆ మతంలో మహిళలు ఆ మతంలో ఉండే పురుషులతో సమానంగా చేసుకొస్తే ఆ తర్వాత అందరికీ సమానమైన వాటి గురించి ఆలోచించాలి. అది చేయకుండానే చేయడం అంటే మహిళలకి మేలు జరగదు, ఇతర మైనారిటీకి మేలు జరగదు. ఇప్పుడు ప్రభుత్వమే చెప్తుంది మేము గిరిజనుల జోలికి పోమని చెప్పేసి. మరి అటువంటి ప్రత్యేకమైన విభజనలు ఉన్నప్పుడు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలి. ప్రభుత్వం అట్లా వ్యవహరించలేదు. తన స్వార్థ రాజకీయాలకి, ఓటు రాజకీయాలకి దీన్ని వాడుకుంటున్నారు. మేము అభ్యంతరం చెప్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక రెండవ విషయం, కేంద్ర ప్రభుత్వం అగ్రి స్టాక్ అని చెప్పేసి ఒక మిషన్ని ప్రారంభించింది, ఒక పథకాన్ని ప్రారంభించింది. ఇది మన బడ్జెట్లో కూడా చెప్పారు. దానికి అనుగుణంగా ఇప్పుడు రాష్ట్రాల మీద ఒత్తిడి చేస్తుంది. ఈ అగ్రి స్టాక్ అంటే ఏమిటంటే, మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్టు భూమికి ఒక ఐడి కార్డు ఇస్తారు. ప్రతి సర్వే నెంబర్లో ప్రతి ప్లాట్కి ఒక ఐడి కార్డు ఇస్తారు. దీనికోసం ఒకటి
రైతుల రిజిస్ట్రీ తయారు చేస్తారు, రెండవది భూముల రిజిస్ట్రీ తయారు చేస్తారు, మూడవది ఈ భూమికి రైతుకి లింక్ పెడతారు. ఇదంతా కేంద్రంలో డిజిటైజ్ చేసి డిజిటల్ పోర్టల్లో పెడతారు. దీన్ని ఎవరైనా ఆ పోర్టల్లో నుంచి ఎక్కడ ఏంటి అనేది సదరు వ్యక్తి చూసుకోవచ్చు, బయట వాళ్ళు చూసుకోవచ్చు. ఇది ఉద్దేశం. ఈ ఉద్దేశం మనకి చాలా మంచిగా ఉందని చెప్పేసి అనిపిస్తుంది. కానీ దీంట్లో అంతర్లీనం ఏంటంటే ఈరోజు రైతులకు ప్రైవసీ ఉండదు. ఈ రైతుల డేటా అంతా ప్రపంచం అంతా ఎవరైనా చూసుకోవచ్చు. మల్టీనేషనల్ విత్తనాల కంపెనీలు చూసుకోవచ్చు, పురుగు మందుల కంపెనీలు చూసుకోవచ్చు, అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు చూసుకోవచ్చు. రేపు ఇవన్నీ స్టాక్ అయిన తర్వాత మీరు పత్తి వేస్తే మీ పత్తి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి మీ సెల్ ఫోన్లో. ఈ రూపంలో ఇవన్నీ వాళ్ళ లాభం కోసం రైతుల డేటాను సేకరించి వాళ్ళ లాభం కోసం ఇది తయారు చేస్తున్నారని మొదటి విషయం. రెండవది ఇవన్నీ ఏం చెప్తున్నారంటే కంక్లూజివ్ గ్యారంటీ టైటిల్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఫామ్, డాక్యుమెంట్స్ ఇవన్నీ అవసరం లేకుండా పోర్టల్లో ఉన్నారంటే మీకు యజమాని చట్టబద్ధం అయిపోతుంది. కంక్లూజివ్ గ్యారంటీ టైటిల్ ఇవ్వడం కోసం చేస్తున్నాం. ఎందుకు ఇది? మీరు కంప్యూటర్లోనే అమ్మకాలు కొనుగోలు జరపడానికి ఇది ఉద్దేశించింది. అంటే ల్యాండ్ మార్కెట్స్ని అభివృద్ధి చేయడానికి, ల్యాండ్ అమ్మకాలు కొనుగోలుని పెంచేదానికి ఇది ఉద్దేశించింది. ఈ పెంచడంలో ఎవరు కొనుగోలు చేస్తారు? పేద రైతులు ఇటువంటి వాళ్ళు అమ్ముకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కొనుక్కుంటారు. కార్పొరేట్ వ్యవసాయం వస్తుంది, కాంట్రాక్ట్ వ్యవసాయం వస్తుంది. 3 చట్టాలు ఏవైతే 4 చట్టాలు ఏవైతే రద్దయినాయో, కాంట్రాక్ట్ చట్టం, అలాగే కార్పొరేట్ వ్యవసాయం, అవన్నీ తిరిగి ఈ రూపంలో మళ్ళీ పరోక్షంగా ఈ రద్దు చేసినట్టే ఉంది, మళ్ళీ ఈ రూపంలో వాటిని తీర్చిపెట్టడానికి మొత్తం కార్పొరేట్ అగ్రిటెక్ కంపెనీస్కి లాభం చేయడానికి వస్తుంది. ఇక మూడవది ఏంటంటే దీనికోసం రాష్ట్రాల మీద, అంతా దేశం అంతా ఒకేసారి జరగాలి, దేశంలో ఉండాలి, రాష్ట్రాల మీద ఒత్తిడి చేస్తుంది. ఈ ఒత్తిడిలో మొట్టమొదటి ఈళ్ళై చేసింది జగన్మోహన్ రెడ్డి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, తీవ్రమైన వ్యతిరేకత మళ్ళీ చంద్రబాబు గారు. ఇక్కడ ధరణి పేరుతో చంద్రశేఖరరావు ప్రయత్నం చేసాడు, చాలా సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత పేరుతోటి, పద్ధతి ఏం మారలా, సిస్టమే మారలా, భూమాత పేరుతోటి ఇప్పుడు మళ్ళీ ఈయన ప్రారంభించారు. ఇది ఈ అగ్రి స్టాక్ కి, అలాగే ఈ బీజేపీ రాష్ట్రాల మీద ఒత్తిడి చేసే దీనికి ఉంది. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు చాలా గొప్ప చట్టాన్ని తీసుకురాబోతున్నాం అని చెప్పి చెప్తున్నారు. 6 సవరణ చట్టాన్ని తీసుకొస్తుంది. దాని అంతరార్థం ఇది ఒక భాగం వాళ్ళ లాభం. మా వైపు నుంచి ఏంటంటే రైతులకి ఇమీడియట్ గా చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. పేదవాళ్ళ రైతుల టైటిల్స్ అన్ని ఎవడెవడికో పోతాయి. అలాగే గిరిజనుల టైటిల్స్ ని ఎవడెవడైనా స్వాధీనం చేసుకోవచ్చు. ప్రభుత్వ భూములు, కామన్ ల్యాండ్స్, అన్యాక్రాంతమైన భూములు, ఇటువంటి వాటిని పెద్ద పెద్ద వాళ్ళు ఈ కంక్లూజివ్ గ్యారంటీ పట్టా కింద వాళ్ళు మారిపోతారు. ఈ అక్రమాలు ఇవన్నీ చట్టబద్ధం అయిపోతాయి అనేది మా ఆందోళన. దానికి అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకునేది చేయకపోతే ఈ పేద రైతులు వీళ్ళందరూ తీవ్రంగా నష్టపోతారని చెప్పింది. అందుకని మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిందంటే ధరణి అమలు మీద ఒక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను బయట పెట్టండి, దాని మీద రైతులతో చర్చించండి, ఎలా మీరు ఆ లోపాలను సవరిస్తున్నారో అది ప్రకటించండి. ఒకటి మేము చెప్తున్నాం, కౌలు రైతులకి నష్టం జరుగుతుంది, చిన్న రైతులకు నష్టం జరుగుతుంది, అన్యాక్రాంత భూములు, ప్రభుత్వ భూములు సేద్యం చేసుకుంటున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది, అసైన్మెంట్ భూములు వాళ్ళకి నష్టం జరగబోతుంది. అలాగే కబ్జా భూములు సొంతం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి, అమాయకులు కబ్జా భూములు. వీటన్నిటిని నిరోధించేదానికి మీరు ఏం తీసుకుంటున్నారు? చట్టంలో చేసి కోర్టులకు వెళ్ళమని, అంటే ఇవన్నీ ఆక్రమించేసిన తర్వాత ఓనర్స్ కోర్టులకు వెళ్ళాలి, మాది స్వాధీనం చేస్తుంది. ఇది న్యాయం కాదు. దానికి ఏర్పాటు జరగలేదు, ఏర్పాట్లు జరిగేట్టు ప్రయత్నించాలి. లేకపోతే బీజేపీ చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు మన గౌరవం కూడా కాదు. అందుకని ఈ విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం.